తరుము కొట్టే రోజులు వచ్చినాయిలే, బంగారం లేదు, తరుము కొట్టే రోజులు. చెప్పు, ఎన్ని ఎకరాలు వేసావు ఏంటి? 2 ఎకరాలు 20 సెంటే మొత్తం 10 ఎకరాలు ఇవ్వండి. 10 ఎకరాలు కొంత పోయలేదండి, పోయింది కూడా అంత కుళ్ళిపోతున్న స్టేజ్ ఉంది. నీళ్ళు ఇప్పుడేం పోసిందేమో ఈ పరిస్థితిలో ఉంది. పూర్తిగా నష్టపోయి చిన్నగా అడుగులు పెట్టుబడి ఏంటి? ఎకరా 30,000 పెట్టుబడి అవుతుంది. 30,000 కౌలు 30,000 సార్. 20,000 కౌలు 30,000 అండి. ఖర్చు ఉంది కదా, ఒకటి ఉంటుంది. 30,000 కౌలు 30,000. 20 నుంచి 10 దాకా. ఇప్పుడేంటి, ఇప్పుడు మొత్తం పడిపోయింది కదా, ఇప్పుడు ఖర్చులు తీసేది 10 బత్తాలైనా 5 బత్తాలైనా 10,000 పైన ఖర్చు అవుతుంది. అయినా కానీ ఇది ఎంత కొంటారో కూడా తెలియదు. మొత్తం ఇదేనా ఉంది? అవునండి. వచ్చేది లేదు, ముందు కూడా ఖర్చు పెట్టాలి, మరి తీసేయాలి కదా. రెండో పంట వేసుకోవాలంటే ఇది మొత్తం కష్టపడి చేసాం కాబట్టి అది అబద్ధం దొక్కి లేకపోతున్నాం. దానికోసం ఎన్నెన్నో కానీ 10 బత్తాలు కానీ 5 బత్తాలు కానీ 2 రోజుల నుంచి వాటర్ లాగుతాం. 3 రోజులు మొన్న బాగు చేశారు కాలం. అంతకుముందు మన ఎమ్మెల్యే గారు ఎమర్జెన్సీ అప్పటికప్పుడు ఎంత బాధ చేసేవాళ్ళు. ఇప్పుడు మొన్న కాలువలు కట్టేసి మొన్న చేశారు. ఇది వాటర్ అనేది ఆగిపోయింది. కొన్ని లేత పొలాలకు నీళ్ళు ఇబ్బంది పడింది. అది ఇక్కడ ఎవరినైనా చెబుతారు అన్నమాట. అలాంటి పరిస్థితి. అది డ్రైనేజ్ ఉన్నట్టే ఈ నీళ్ళు అనేది ఆగవన్నమాట. ఇప్పుడు చెప్పి సార్ ఇప్పుడే చెప్పారు. రామారావు గారు అంటారు. 11 లక్షల రూపాయలకి ఎంత అవుతుందనేది తెలియదు. ఒక్క నిమిషం. ఇప్పుడు ఏమైందంటే ఈ క్రాప్ చేసిన వాళ్ళకి ప్రిఫరెన్స్ అంటున్నారు. అది మాకు అర్థం కాదు. ఇప్పుడు ఈ దీంట్లో కొంతమంది రైతులు ఉన్నారు, దేవాదాయ భూములు ఉన్నాయి. వాళ్ళు ఎక్కువ సన్నకారు రైతులు చేసుకుంటున్నారు. ఉంది దీనికి ఆనుకొని పక్కన, దానికి సన్నకారు రైతులు చేస్తున్నారు. మొత్తం కుళ్ళిపోయి ఉంది. మరి వాళ్ళ పరిస్థితి ఇన్పుట్ సబ్సిడీ మరి వీళ్ళకి ఇచ్చినప్పుడు వాళ్ళకి ఎందుకు కాదు? ఎంత వస్తుందో తెలియదు. ఓనర్ పేరు ఉంటుంది. కౌలు కార్డు ఉంటేనేమో ఆటోమేటిక్ వస్తుంది. కౌలు కార్డు లేదనుకో ఓనర్ పేరే రాస్తాం. కౌలు రైతు ఇస్తాడో ఎవడో తెలియదు. మళ్ళీ రైతుకి ఇస్తే తెలియదు కదండి. అది కూడా ఈ గ్రాప్ అయితేనే అంటున్నారు. అది అసలు ఈ గ్రాప్ ఇప్పుడు ఇవాళ ఉన్న పరిస్థితిని బట్టి ఈ గ్రాప్ కాదు, జెన్యూన్ గా పఠించేను పరం చేయాలి, మొత్తం రాయాలని మా కోరిక. ఈ గ్రాప్ అయితేనే వస్తాయి అనేది అనుమానాలు ప్రకటిస్తున్నారు. ఒక్కొక్కరికి ఒక హెక్టార్, 5 హెక్టార్ అంటే 3 స్వామి కొంచెం భరోసా కింద రాలేదా? నేను 5 ఎకరాలు వేస్తాను కదా, 4 ఎకరాల్లో 5 ఎకరాలకి వేస్తాను. మొత్తం రైతు భరోసా రాలేదు. ఇటు పక్కన ఈ క్రాప్ లో ఒక 5 ఎకరాలు 2 హెక్టార్లకి ఇస్తున్నారు కదా. ఇన్పుట్ సబ్సిడీ కానీ ఏం రాలేదు. ఇంకా అధికారులు నిన్న మొన్న తిరిగారు తెలుసు. అన్న మాట్లాడారు, నిన్న ఏం చెప్పారు, అదే మాట్లాడుకుంటూ ఇతర స్టేట్లో ఉన్నారు, ఇతర కంట్రీలో ఉన్నారు. వాళ్ళకి ఆధార్ కార్డు లేదు, పాస్ పుస్తకాలు ఉండవు. వాళ్ళకి అందుబాటులో వీళ్ళకి ఇవ్వరు. వాళ్ళకి మరి ఇప్పుడు ఇన్పుట్ సబ్సిడీ అనేది అందదు. వాళ్ళకి కాదు, రైతుకేనండి రావాల్సింది ఆయనకి. కౌలుకే అన్నట్లా. దాని గురించి అడుగుతుంటే మాకు తెలియదు, మీకు కాగితాలు ఉంటేనే అంటారు. పోయిన సంవత్సరం ఇబ్బంది పడ్డారా? లక్షపూరి చర్య అండి ఇది.
కింటాకు 200 కాడికి వచ్చిందండి. సబ్సిడీ పొందిన వాళ్ళు లేరు, అందరూ సబ్సిడీ పొందారు. అందరికి ప్రతి ఒక్కరికి రూపాయి వచ్చింది. ఒకదానికి నష్టం వచ్చి కాదండి, మద్దతు ధర లేదని మద్దతు ధర లేదని ప్రకటించింది. ఈ క్రాప్ అయితేనే అంటున్నారు. ఆయన అంటే బాబు గారు మా ఎమ్మెల్యే గారు వచ్చింది అందరూ చూద్దాం కదా, మన పని మనం చేసుకుంటే వెళ్దాం. వాళ్ళు చెప్పితే మనం చేయకుండా ఇంట్లో కూర్చుంటాం. జనం తిరుగుతున్నాడు, కాలు బలపం కట్టుకొని ఊళ్ళ పడి మొత్తం బయటికి కొంచెం డౌన్ అని సార్. ఇదంతా తీసేదానికి ఇంకో 10,000 నేనేం పంపించలేదు. నష్టపరిహారం మీరు గుర్తిస్తారు. గురించి మాట్లాడుకుంటే తెలుసుకున్నాం. ఇస్తారో చెప్పలేదు కదా. అక్కడ